విద్యుత్తును పొదుపుగా వాడటం ద్వారా భవిష్యత్తులో దేశానికి విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. ఇంధన జాతీయ పొదుపు వారోత్సవాలు ఆయన శ్రీకాకుళంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొని శ్రీకాకుళం నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ శక్తి వనరుల ఆదాతోనే భవిష్యత్తుకు విద్యుత్ భరోసా కలుగుతుందన్నారు. ఇంధనం ఆదా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 8 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, నిరాటకంకంగా విద్యుత్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా ఇంధన పొదుపు పాటించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. మెయిన్ బోర్డులో ఉన్న ఆ స్విచ్ కూడా ఆపాలా. ఆ బోర్డు కూడా స్విచ్ ఆపకపోతే అది కూడా ఛార్జ్ అయిపోతుంది, ఆపాలి. చాలామందికి తెలియదు. తర్వాత ఏసీ 24 డిగ్రీల్లో పెట్టద్దు. దానివల్ల టెంపరేచర్ ఎక్కువ అవుతుంది, వాడకం ఎక్కువ అవుతుంది, ఆరోగ్యం కూడా పాడైపోతుంది. కాబట్టి 24 డిగ్రీల పైన ఉంచాలి ఏసీలు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నీ ఈ చిన్న చిన్న టిప్స్ మీరు తీసుకుని, అలాగే గ్రైండర్స్ కానీ మెషినరీస్ అన్నీ కూడా స్విచ్లు ఆఫ్ చేయండి. తర్వాత పగలు వీలైనంత వరకు ఏసీలు వేయొద్దు. ఫ్యాన్లు కూడా అవసరమైతే వేయండి, లేకపోతే వద్దు. దీనివల్ల ఆదా అవుతుంది. ఒక ఇంటికి ఉదాహరణకి మన జిల్లాలో 87 లక్షల మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. 1-2 యూనిట్లు సేవ్ చేస్తే 14 లక్షలు, అంటే 1.4 మిలియన్ యూనిట్స్. నెలకి 42 మిలియన్ యూనిట్స్. సంవత్సరానికి చూడండి, సుమారు 400 మిలియన్ సేవ్ అవుతుంది. తదనుగుణంగా మనం ఎంకరేజ్ చేయడం అవుతుంది. 24 గంటలు పవర్ ఇవ్వడానికి, అగ్రికల్చరల్లో 9 గంటలు ఇవ్వడానికి మా డిపార్ట్మెంట్ సర్వ విధాల ప్రయత్నం చేస్తూ, విద్యుత్తు ఎప్పుడైనా ఒకవేళ చాలకపోతే ఎంత రేట్ అయినా కొనిస్తున్నాను తప్ప ఎవరికి కూడా పవర్ కట్లు కానీ డిస్టర్బెన్స్ లేకుండా నిరంతరం ఇస్తున్నాము. మెయింటెనెన్స్లో భాగంగా ప్రతి శుక్రవారం కూడా అది ఏమీ పవర్ ఆపటం లేదు. మరమ్మతులు చేయడం, మెయింటైన్ చేయడం. ఎందుకంటే అన్ని కాలాలకి నిరంతరం కరెంట్ ఫ్లో అవుతుంటుంది కాబట్టి నెట్వర్క్ కూడా స్ట్రాంగ్గా ఉండాలని ఉద్దేశం తప్ప అనిదా కాదు. మీకు ఒకే టోల్ ఫ్రీ నెంబర్ 191 ఉంది. ఇది దయచేసి మీ అందరూ కూడా వినియోగదారులు తెలియజేయండి. ఎనీ ప్రాబ్లం 191కి ఇన్ఫామ్ చేయవచ్చు. మరి ఇప్పుడు ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇంతటితో ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కారకులైనటువంటి ప్రెస్ వారికి, ఈపీడీసీఎల్ డిపార్ట్మెంట్, అలాగే పోలీసు వారికి, గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మా సీఎండీ గారికి, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వీఆర్ స్టార్టింగ్ ది ర్యాలీ బై ఫర్లింగ్ ది ఫ్లాగ్.